హలో గైస్, దిస్ ఇస్ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేనైతే ఈరోజు ఎక్కడికి వచ్చానో తెలుసా? ఎగ్జిబిషన్కి అయితే వచ్చానండి. సమ్మర్ ఉత్సవ్ మేళా అని చెప్పేసి ట్యాంక్ బండ్ దగ్గర కండక్ట్ చేస్తున్నారు. మనకి అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది కదా, దాని పక్కనే. సో ఈ మధ్య బాగా చూస్తున్నాం కదా, కాశ్మీర్ థీమ్ అని చెప్పేసి, లండన్ థీమ్ అని చెప్పేసి, ఇలాంటి థీమ్డ్ ఎగ్జిబిషన్ అయితే సమ్మర్ స్పెషల్ లాగా కండక్ట్ చేస్తూ ఉంటారు. సో అబోవ్ 3 years వాళ్ళకి ఏంటంటే 100 rupees per head ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా, ఫేస్ చాలా ఫ్రెష్గా ఉంది. సో ఎగ్జిబిషన్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మనం బయటకు వచ్చేసరికి ఇలా కొత్తిమీర కట్టలా వాడిపోయి ఉంటాం కదా, అలా ఉంటుందన్నమాట. అయితే ఈ వీడియోలో ఏంటంటే ఎగ్జిబిషన్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్, మనం వెళ్తుంటే అసలు ఏం పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకా షాపింగ్ విషయానికి వస్తే చాలా చాలా బాగుంది, ఎస్పెషలీ ఈ ఎగ్జిబిషన్. సో ఎగ్జిబిషన్లో ఏంటంటే షాపింగ్ చాలా ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి కదా, బట్ ఈ ఎగ్జిబిషన్లో అలా లేదు. చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఏదో స్ట్రీట్ షాపింగ్ చేస్తున్న ఫీలింగ్ అయితే కలిగిందనమాట. అండ్ కమింగ్ టు ది థీమ్డ్, ఈ కాశ్మీర్ థీమ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నాకు ఎంటర్ కాగానే ఏదో ప్లే స్కూల్లో వెళ్ళినట్టు అనిపించింది అనమాట. సో చిన్నపిల్లలకి ఇలా పోస్టర్స్ పెట్టేసి ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్ అన్నట్టు మనకి కే ఫర్ కాశ్మీర్ అనేసారనమాట. సో ఇలా పెట్టేసి ఉంచారు, జస్ట్ పోస్టర్స్ పెట్టేసి దాన్ని కాశ్మీర్ అన్నారు. ఇంకా ఏంటంటే వీకెండ్లో వెళ్ళాను, సాటర్డే రోజు వెళ్ళాను అనమాట. చాలా చాలా రష్ అయితే ఉంది. సో అందుకని గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ వచ్చేసి, మీరు వీక్ డేస్లో వెళ్ళండి. ఈవినింగ్ టైం అయినా పర్లేదు, మంచిగా వీక్ డేస్లో వెళ్తే ఇంత రష్ అయితే ఉండదు. సో ఆ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకా వీకెండ్స్లో ఇంకా తప్పదు వెళ్ళాలి అంటే మాత్రం చాలా రష్ అయితే ఉంటుందన్నమాట. సో అదొకసారి మైండ్లో పెట్టుకోండి. మీ వస్తువులు ఏదన్నా ఉన్నా కూడా కాస్త జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది కాశ్మీర్ కదా, సో అట్లీస్ట్ స్నో వరల్డ్కి వెళ్తే అర్థమవుతుంది. అట్లీస్ట్ అక్కడ ఐస్ అన్నా ఉంటుంది కాశ్మీర్ అనడానికి, బట్ ఇక్కడ ఐస్ లేదు, ఏం లేదు, ఏదో అలా పెట్టేసి ఉంచారంతే. ఇలా డోర్ షేప్లో ఉంది కదా, సో ఆ గ్లాస్ నుంచే మనమైతే చూడాలన్నమాట. ఆ దగ్గరికి వెళ్ళి మనం పిక్స్ తీసుకోవడానికి కూడా లేదు. ఇంకా వీకెండ్ రోజు వెళ్ళాను కాబట్టి ఎంత రష్ అయితే ఉంది. ఇంకా మనం ఏంటంటే ఈ రీల్స్ చూసి, ఈ వీడియోస్ చూసి ఏంటి అంటే ఇలా హైప్ ఇచ్చేస్తారు కదా, బట్ రియాలిటీ వచ్చేసి అసలు అలా ఏం లేదనమాట. ఇంకా కాశ్మీర్ థీమ్ అన్నారని చెప్పేసి అట్లీస్ట్ స్నోఫాల్ అన్న ఎక్స్పెక్ట్ చేశాను, బట్ స్నోఫాల్ లేదు, ఏం లేదనమాట. సో రీల్స్లో ఏంటంటే జస్ట్ ఇవన్నీ చూపిస్తుంటారు. మనం దాని దగ్గరికి వెళ్ళొచ్చేమో, పిక్స్ తీసుకోవచ్చేమో అనుకుంటాం, కానీ దాని దగ్గరకు కూడా వెళ్ళలేము. అండ్ జస్ట్ ఒక 3-4 అండ్ 5 minutesలో అయిపోయింది అనమాట. జస్ట్ రష్ ఉండడం వల్ల ఆ 5 minutes అన్నా మనం నుంచున్నాం, లేకపోతే అది కూడా లేదు. కాకపోతే బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే, షాపింగ్ చాలా బాగుంది. సో చిన్నపిల్లలు అలా వస్తే ఏంటంటే ఆ రష్లో మనం ఎత్తుకొనే ఉండాలి, అటు ఇటు వెళ్తూ ఉంటారు కాబట్టి వీక్ డేస్లో వెళ్ళండి. అండ్ కాశ్మీర్ థీమ్ అన్నారు కాబట్టి అది ఓన్లీ మీరు కాశ్మీర్ థీమ్ కోసమే వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం వేస్ట్ అనమాట ఎగ్జిబిషన్కి వెళ్ళడము. ఎస్పెషల్లీ ఈ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న ఎగ్జిబిషన్. లేదు షాపింగ్ చూసుకుందాము అని అనుకుంటే మాత్రం పక్క అయితే విజిట్ చేయండి, నాకు బాగా నచ్చింది. అండ్ కమింగ్ టు ది షాపింగ్ ఏంటి అంటే, ఇవన్నీ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటి అంటే జ్యువెలరీ ఐటమ్స్, ఈ హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లచెస్, ఇవి చాలా చాలా బాగున్నాయి అనమాట. 10 rupees, 20 rupees అలా అయితే ఉన్నాయి. కొరియన్ ఇన్స్పైర్డ్ అంటారు కదా, అవన్నీ అయితే ఉన్నాయి అనమాట. 10 rupees. సో స్ట్రీట్ షాపింగ్లోనే అట్లీస్ట్ 20-30 అలా ఉంటాయి, బట్ ఇక్కడ ఏంటంటే 10 rupeesకి చాలా మంచి మంచి హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, కొరియన్ ఇన్స్పైర్డ్ ఉంటుంది కదా, సో అవన్నీ అయితే ఉన్నాయి. పెద్ద స్టాల్లో ఇలా పెట్టేసి ఉంచారు. మనకి నచ్చిన హెయిర్ బ్యాండ్స్ అవన్నీ అయితే తీసుకోవచ్చు. సో అది నాకు బాగా నచ్చింది. క్లచెస్ కానీ, హెయిర్ బ్యాండ్స్, ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. సో స్టార్టింగ్ నాకు ఎంటర్ కాగానే అది ఇయర్ రింగ్స్ అవన్నీ కనిపించి, ఎస్పెషల్లీ ఏంటంటే ఎగ్జిబిషన్లో చాలా ప్రైజీగా ఉంటుంది, చాలా ప్రైజెస్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఈ ఎగ్జిబిషన్లో ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. అండ్ బ్యాంగిల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట. ఇవన్నీ వచ్చేసి మనకి 100 rupees, 200, 120 అలా ఉన్నాయి. ఈ బ్రాస్లెట్స్ ఉంటాయి కదా, ఇవి వచ్చేసి మనకి 50 rupees అలా అయితే ఉన్నాయి అనమాట. ఈ బ్యాంగిల్స్ కానీ, ఇయర్ రింగ్స్ ఏంటంటే 10 rupees, 20, 30, 40 అలా, అంటే దాని సైజ్ బట్టి, మోడల్ బట్టి మనకైతే ప్రైజెస్ చేంజ్ అవుతున్నాయి, బట్ క్యూట్గా చాలా చాలా బాగున్నాయి అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు మంచి ఇయర్ రింగ్ లవర్ అయితే మీకు ఇవన్నీ నచ్చుతాయి. ఇవి చూసారు కదా, స్టోన్ అవన్నీ ఉన్నాయి. ఏంటి అంటే 50 rupees, 60 rupees ఆ రేంజ్ కూడా ఉన్నాయి, బట్ వర్త్ ది ప్రైస్ అని చెప్పొచ్చు. క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. అండ్ మనకి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కావాలంటే 10 rupees, 20 rupees అలా కూడా ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి మనకి ఏంటంటే నెక్ పీసెస్ అనమాట, స్టోన్ నెక్ పీసెస్. అవి వచ్చేసి 150 అలా ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి ఏంటంటే మనకి డెంటీ జ్యువెలరీ, లేడ్ నెక్ పీసెస్ అంటాం కదా, సో ఇవి వచ్చేసి మనకి 150 అలా అయితే ఉన్నాయి అనమాట.
అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి ఏంటంటే హూప్స్ అంటారు కదా, స్టార్ హూప్స్ అని చెప్పేసి చాలా డిఫరెంట్ షేప్స్ అయితే ఉన్నాయి. అండ్ చిన్నపిల్లలకు కూడా మంచి మంచి క్యూట్ జ్యువెలరీ కూడా ఉన్నాయి. ఇంకా మనకి అంటే ఏ టు జెడ్ ఐటమ్స్ ఉన్నాయని చెప్పుకోండి. లేడీస్కి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఉంది, జ్యువెలరీస్ అవన్నీ. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటి అంటే ఇక్కడ ఏదో చాలా ఫ్యాన్సీగా అలా కాకుండా మనం డైలీ ఏం యూస్ చేస్తామో అవన్నీ ఉన్నాయి. అంటే బ్యూటీ బ్లెండర్ కానీ, కోమ్ కానీ, లేదనుకుంటే షేవింగ్ కానీ, లేదనుకుంటే మేకప్ బ్రషెస్ అవన్నీ ఉన్నాయి. బట్ చాలా రీజనబుల్ ప్రైజెస్. లైక్ కోమ్స్ అయితే కొన్ని 10 రూపీస్ అని, ఇంకొకటి 20 రూపీస్, ఈ క్లచెస్ అనుకోండి 20 రూపీస్, 30 రూపీస్, అంటే సెక్షన్స్గా డివైడ్ చేసి పెట్టారు. చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఇంకా మనకి ఈ హెయిర్ స్క్రంచీస్ కానీ చూడండి 30 రూపీస్ సెక్షన్ ఉంది, 20 రూపీస్ సెక్షన్ ఉంది, 10 రూపీస్ సెక్షన్ ఉంది. నెయిల్ పాలిషెస్ ఇవన్నీ ఉన్నాయి. అంటే నాకు వెళ్ళగానే ఏమనిపించింది అంటే ఏదో మనం ఇండియన్ బజార్ కానీ అలా వెళ్తూ ఉంటాం కదా చాలా రీజనబుల్ ప్రైజెస్లో, సో అలా అనిపించింది అనమాట. సో అలా ఇలాంటి స్టాల్స్ చాలా చాలా ఉన్నాయి మనకి ఇక్కడైతే. అండ్ నాకు చూడగానే చాలా ఆశ్చర్యం అనిపించింది. అండ్ ఫుట్వేర్ కూడా చాలా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది ఫుట్వేర్ కూడా. ఫుట్వేర్ ప్రైజెస్ వచ్చేసి ఏంటి అంటే ఈ షూస్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా, సో షూస్ కానీ ఫ్లాట్స్ ఇవి వచ్చేసి మనకి ఏంటంటే 150, 250, 300 రేంజ్ అయితే ఉంది. ఎస్పెషల్లీ వీళ్ళ దగ్గర ఏంటంటే ఈ ఎథ్నిక్ వేర్ ఫుట్వేర్ చాలా బాగుంది. అయితే ఈ షాపింగ్లో పడి పాయింట్ నెంబర్ 2 చెప్పడం మర్చిపోయాను. ఏంటి అంటే మనము చాలా షాపింగ్ చూసిన ఎక్సైట్మెంట్లో మనకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ కొనిస్తూ ఉంటాం అనమాట. ట్రస్ట్ మీ మన దగ్గర ఒక బడ్జెట్ ఉంటుంది. మనం ఏంటంటే 10 రూపీసేగా, 20 రూపీసేగా, 30 రూపీసేగా అని చెప్పేసి అలా కొనుక్కుంటూ పోతాం. అట్ ది ఎండ్ వచ్చేసరికి మన దగ్గర ఏముండవు అనమాట. ఈ షాపింగ్లో ఎస్పెషల్లీ నాకు అదే జరిగింది. నేనేంటంటే 10 రూపీసే, 20 రూపీసే అని చెప్పి నేనేంటంటే 1000 రూపీస్ ఏమో బడ్జెట్ పెట్టుకున్నాను. బట్ 10 రూపీస్, 20 రూపీసే కదా అని చెప్పేసి నేను అలా అలా కొనుక్కుంటూ వెళ్తే నా దగ్గర లాస్ట్ ఎండ్ రీచ్ అయ్యేసరికి 150 రూపీసే ఉన్నాయి. నేను షాక్ అయ్యాను అనమాట. నేను ఏం కొన్నాను అని చెప్పేసి 150 రూపీసే ఉన్నాయని అనిపించింది. సో అందుకని మీరు ట్రాక్ చేసుకోండి, అసలు ఏం కావాలి అవసరమైనవి కొనుక్కోండి. తక్కువ ప్రైజెస్ ఉన్నా లేకపోతే ఏదున్నా, తక్కువ ప్రైజెస్ అంటే ఏంటంటే మనకు అవసరమైన అనవసరమైన తెగ కొనిస్తూ ఉంటాం. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి, పక్కా మీ ట్రాక్ చేసి పెట్టుకోండి, అవసరమైతేనే తీసుకోండి. అండ్ నాకు ఇక్కడ నైట్ వేర్ కూడా బాగా కనిపించింది అనమాట. ఇవన్నీ వచ్చేసి నైట్ సూట్స్, అవి వచ్చేసి 200, 150 అలా అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి కార్డ్ సెట్స్, టాప్స్, వెస్ట్రన్ వేర్ టాప్స్. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఎలా జూన్ స్టార్ట్ అయ్యింది కాబట్టి ఈ కాలేజెస్ అండ్ ఆఫీసెస్ ఆఫీసెస్ ఎలా ఓపెన్ ఉంటుంది, కాలేజెస్ కానీ లేదంటే ఫ్రెష్గా ఇంటర్ కానీ లేదంటే బీటెక్ అలా వెళ్తూ ఉంటారు కదా, డిగ్రీ అలా. సో అలాంటి టైంలో మనం ఒక షాపింగ్ అయితే చేస్తాం, హెవీ షాపింగ్. సో అలాంటి అమ్మాయిలకి ఏంటి అంటే ఈ ఎగ్జిబిషన్ అనేది చాలా రీజనబుల్గా చాలా మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏంటి అంటే మోడెస్ట్గా ఉన్నాయి, ఓవర్ ఎక్స్పోజింగ్గా అలా ఏం లేదు. సో అది నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ బ్యాగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ప్రైస్ వచ్చేసి 350 రూపీస్ అని చెప్పారు, ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పారనమాట కొన్ని అయితే. అండ్ మనకి బీచ్ బ్యాగ్స్ ఉన్నాయి, బ్యాక్ ప్యాక్స్ ఉన్నాయి, షోల్డర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి మనకి ఆఫీస్ అండ్ కాలేజ్ వేర్కి చాలా చాలా బాగుంటుంది. ఎథ్నిక్ వేర్కి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎక్కువ మనం కుర్తీస్ అలా వేసుకుంటూ ఉంటాం కాబట్టి. అండ్ ఇవన్నీ వచ్చేసి ఏంటంటే సింపుల్గా వెస్ట్రన్ వేర్కి కూడా బాగుంటుంది. అండ్ వీళ్ళ దగ్గర పార్టీ వేర్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా బాగున్నాయి, బీచ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. బీచ్ అయితే మనకి 500 అలా ఉన్నాయి. అండ్ ఎవర్ గ్రీన్ ఐటమ్ వచ్చేసి మనకి చికెన్ కారీ వర్క్ కుర్తీ. సో ఏ ఎగ్జిబిషన్ అన్నా ఈ ఐటెం పక్కా పెడుతూ ఉంటారు మనకి. దీంట్లో కూడా కాటన్లో ఉంది, జార్జెట్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా పాయింట్ నెంబర్ 3 వచ్చేసి మనకి ఇక్కడ మేకప్ ఐటమ్స్ కానీ లేదనుకుంటే స్కిన్ కేర్ ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు. సో దాన్ని టోటలీ అవాయిడ్ చేయండి. అవి ఏ బ్రాండో తెలియదు, ఏం తెలియదు మనకి. మన దగ్గర బడ్జెట్ తక్కువైనా కూడా ఈ మెబ్లినో, లాక్మీ అట్లీస్ట్ మనకు తెలిసిన ఒక ట్రస్టెడ్ బ్రాండ్ ఉంటుంది కదా, సో ఇవి అవాయిడ్ చేయండి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా జ్యువెలరీ ఇవన్నీ అంటారు, అవి లైక్ చీప్ అయినా పర్లేదు, చిన్న అయినా పర్లేదు తీసుకోవచ్చు. బట్ ఈ మేకప్ ఇవన్నీ ఏంటంటే డైరెక్ట్ ఫేస్కి అప్లై చేసుకుంటూ ఉంటాం కాబట్టి స్కిన్ పాడయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఎగ్జిబిషన్లో ఈ మేకప్ ఐటమ్స్, బ్యూటీ ఐటమ్స్ అయితే అవాయిడ్ చేయండి. అండ్ కమింగ్ టు ది బ్యాంగిల్స్, సో బ్యాంగిల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. నాకైతే ఇవి చూడగానే చార్మినారే గుర్తొచ్చింది అనమాట. వచ్చేసి 150, 200, 300, 500 రేంజ్ దాకా అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి ఏంటి అంటే మనకి బెడ్షీట్స్. సో ఎగ్జిబిషన్ అంటే ఏంటంటే A to Z ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ వచ్చేసి మనకి బెడ్షీట్స్. ఇంకా చూడండి ఇన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి. జ్యువెలరీ స్టాల్స్ అయితే చాలా చాలా ఉన్నాయి అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక స్టాల్ దగ్గర ఆగి బార్గెన్ చేసి మీకు నచ్చలేదు అనుకోండి, మూవ్ ఆన్ అయిపోండి, అంటే ముందుకు వెళ్ళిపోండి. ఎందుకంటే ఇంకా ముందు చాలా చాలా ఉంటాయి. అండ్ ఇక్కడ ఎగ్జిబిషన్లో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే అదర్ స్టేట్స్ నుంచి కూడా వచ్చి మనకైతే పెడుతూ ఉంటారు కాబట్టి రాజస్థాన్ అని చెప్పేసి జైపూర్ అవన్నీ పెడతారు. సో ఎస్పెషల్లీ ఈ స్టాల్ ఏంటంటే రాజస్థాన్ ఐటమ్స్ అని పెట్టారు.
అక్కడ ఏంటంటే నార్త్ ఇండియాలో చాంద్బాలీస్ అని చెప్పేసి సిల్వర్ జ్యువెలరీ ఎస్పెషల్లీ బోహో జ్యువెలరీ అని ఉంటుంది కదా. అండ్ ఇక్కడ ఏంటంటే 100 రూపీస్ ఫిక్స్డ్ ప్రైస్ అని పెట్టేశారనమాట. బట్ 100 రూపీస్ వర్త్ ది ప్రైజే. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఒక్కొక్కటి బీచ్ జ్యువెలరీ ఉంది, సిల్వర్ జ్యువెలరీ ఉంది, గోల్డ్లో ఉన్నాయి. అండ్ నెక్ పీసెస్ కూడా అంతే 100 రూపీస్. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి వైట్ పర్ల్ ఉంటుంది కదా, సో అవన్నమాట. ఇవి కూడా అంతే మనకి 50-100 రూపీస్ అలా ఉన్నాయి. ఈ వైట్ పర్ల్లోనే చాలా డిఫరెంట్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి సిల్వర్ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట, స్లింగ్ బ్యాగ్స్ లాగా. ఇవి వచ్చేసి 400-500 అలా అయితే చెప్పారు. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి బ్యాంగిల్స్. సో బ్యాంగిల్స్ అయితే చాలా చెప్పాను కదా, చాలా బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. అండ్ కొంచెం నార్త్ టచ్ ఉంటుంది అనమాట, సో అలా ఉన్నాయి వాళ్ళ దగ్గర బ్యాంగిల్స్. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి నైట్ డ్రెస్సెస్, నైట్ సూట్స్ లాగా. సో నైటీస్, ఇంకా కాటన్ నైటీస్ అనమాట. సో ఎలా సమ్మర్ కాబట్టి మనకి ఇలాంటి ఫ్రీ నైటీస్ చాలా అవసరం. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు తీసుకోపోయినా మీ మమ్మీ వాళ్ళకన్నా తీసుకోండి. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంక ఇవేంటి అంటే క్వాడ్ సెట్స్ నాకు భలే నచ్చాయి. ప్రైస్ వచ్చేసి మనకి ఏంటంటే 400-500 అలా అయితే ఉన్నాయన్నమాట. ఇంకా డ్రెస్సెస్ ఉన్నాయి, అలానే డ్రెస్సెస్లోనే మనకి చుడిదార్స్ అలా కూడా ఉన్నాయన్నమాట. ఇంకా చిన్నపిల్లలకు కూడా ప్యాంటు లేదనుకుంటే ఇలా ఉంటుంది కదా కొన్ని, స్పైడర్ మ్యాన్ అలా థీమ్ ఉంది. బోత్ బాయ్ అండ్ గర్ల్కి ఇద్దరికి ఉన్నాయన్నమాట. ఇంక ఇవి వచ్చేసి మనకి ఏంటంటే బుర్కా అంటారు కదా, సో అవి కూడా ఉన్నాయి. ఇవి కూడా ఏంటంటే మంచిగా వాళ్ళు వేసుకునే డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. బాగుంది, క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. ఇన్ కేస్ వెళ్తే మీకు ఏమైనా కావాలనుకుంటే మాత్రం ఒకసారి చూడండి. అండ్ మనకి ఇక్కడ ఏంటి అంటే కర్టన్స్ కూడా ఉన్నాయి. కర్టన్స్ కూడా చాలా డిఫరెంట్ కర్టన్స్ ఉన్నాయి, బెడ్షీట్స్ ఉన్నాయి. సో అవి కూడా చాలా మెటీరియల్స్లో అయితే ఉన్నాయన్నమాట. మనకి స్టార్టింగ్ వచ్చేసి 150 ఆ రేంజ్ అయితే ఉన్నాయి. అండ్ మనకి వెస్ట్రన్ వేర్ టాప్స్ అని చెప్పాను కదా, సో ఆ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. షర్ట్స్ కానీ, పెప్లమ్ టాప్స్ అని చెప్పేసి, బెలూన్ టాప్స్ అని చెప్పేసి, ఇంకా ఇప్పుడున్న ట్రెండీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ప్రైజెస్ వచ్చేసి 250-300 ఆ రేంజ్లో అయితే ఉందన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి ట్రౌజర్స్, సో దాంతో పేరప్ చేసుకోవడానికి ట్రౌజర్స్ ఉన్నాయి, జీన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇవన్నీ వచ్చేసి కాటన్ కుర్తీస్ అనమాట. సో మనకు కావాల్సింది ఆ కాటన్ కుర్తీస్. దాంట్లో కూడా చాలా చెప్పాను కదా, జైపూర్, రాజస్థాన్ అలా తీసుకొస్తారని చెప్పేసి. సో ఆ నార్త్ టచ్ అయితే కొంచెం బాగుంది, నాకు బాగా నచ్చింది. కొంచెం డిఫరెంట్గా యూనిక్గా అనిపిస్తుంది మనకి. అండ్ నాట్ ఓన్లీ టాప్, మొత్తం కుర్తీ సెట్ కూడా ఉందన్నమాట ఇక్కడ. ఇవన్నీ వచ్చేసి మనకి చెప్పాను కదా కాటన్ కుర్తీస్, దాంట్లో చికెన్ కారీ వర్క్ కుర్తీస్ అని ఇంకా అన్నీ అయితే ఉన్నాయి. అండ్ మనకి ఏంటంటే స్టాల్ ముందు ఇలా స్టాండ్స్లో పెట్టేసి ఉంచుతారు. అవి ఏంటంటే 150-200 అలా అయితే ఉంది. సో మనం కాస్త చూసి తీసుకోవాలి. ఇంకా కొంచెం పార్టీ వేర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో అవి వచ్చేసి మనకి ఏంటంటే 500 నుంచి 1000-1500 రేంజ్ అయితే ఉంది. సో మన ఇష్టం. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి జీన్స్ అనమాట. జీన్స్ ఏంటంటే బై వన్ గెట్ వన్ అలా ఆఫర్ కూడా ఉందన్నమాట. చాలా కలర్స్లో చాలా బాగున్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి సెట్, చున్నీ, టాప్, బాటమ్ అవి కూడా ఉన్నాయి. అవి వచ్చేసి 500-1000 రేంజ్ అయితే ఉందన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి ఏంటి అంటే మనకి షర్ట్స్, టాప్స్ అవన్నీ. ఇంకా బ్యాగ్స్ అని చెప్పాను కదా, బ్యాగ్స్ అయితే 2-3 స్టాల్స్ ఏమో కనిపించి ఉన్న స్టాల్స్లో బ్యాగ్స్ చాలా చాలా బాగున్నాయి, ట్రెండీగా ఉంది. అట్ ది సేమ్ టైం చాలా స్పేషియస్గా షోల్డర్ బ్యాగ్స్ కానీ, స్లింగ్ బ్యాగ్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, పర్సెస్ ఉన్నాయి, అండ్ క్లచెస్ అవి కూడా ఉన్నాయి. సో ఇవి వచ్చేసి 100 రూపీస్ అలా ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ అయితే 200-250 రేంజ్ ఉంది. ఇలాంటి చిన్న చిన్న కాయిన్ పర్సెస్ అనుకోండి 150 అలా ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి మా మమ్మీకి తీసుకున్నాను, అది వచ్చేసి 150 రూపీస్ ఏమో ఉంది. అండ్ మనకి ఇక్కడ ఏంటి అంటే 399కి 1 kg సేల్ లాగా నడుస్తుంది అనమాట. ఇవన్నీ వచ్చేసి కార్పెట్స్ అంటాం కదా, సో అవి వచ్చేసి కేజీలాగా అమ్ముతున్నారు. నేను అదే షాక్ అయ్యాను. అండ్ మనకి ఇక్కడ ఇవేంటి అంటే హౌస్ హోల్డ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. బెడ్షీట్స్ కానీ, కుషన్స్ కానీ, లేదనుకుంటే ఫ్లోర్ మ్యాట్స్ కానీ, అలా చాలా డిఫరెంట్ బెడ్షీట్స్ అయితే చాలా డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఫ్లోర్ మ్యాట్స్ అయితే అవి కూడా అంతే డిఫరెంట్ కలర్స్ అండ్ సైజెస్ అయితే ఉన్నాయి అనమాట. చాలా బాగున్నాయి, నాకు కూడా భలే నచ్చాయి. చెప్పాను కదా కొంచెం అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి తీసుకొస్తారు. కొన్ని దగ్గర ఏంటంటే అవి కొన్ని పాపులర్ ఉంటాయి కదా, సో అవి కూడా ఉన్నాయి అనమాట. బట్ రీజనబుల్ ప్రైజెస్లోనే అనిపించింది నాకైతే. ఎక్కువ లేదు, తక్కువ లేదు, మీడియం ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఐటెం వచ్చేసి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంది. కొంచెం మనం ఏంటంటే ఎక్కువ తీసుకుంటే కాస్త బార్గెన్ కూడా చేసుకోవచ్చు, డిపెండ్స్ అపాన్ అవర్ బార్గెనింగ్ స్కిల్స్. అండ్ నాకైతే ఇక్కడ ఒక ఇండియన్ బజార్ అనుకోవచ్చు అలా అనిపించింది. దీని లోపలికి వెళ్ళి చూస్తే ఏంటంటే మొత్తం మన కిచెన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఈ వెజిటేబుల్ కట్టర్స్ కానీ, లేదనుకుంటే గార్లిక్
గార్లిక్ చాపర్ ఉంటుంది కదా, సో అవి ఉన్నాయి, ఆనియన్ చాపర్ ఉంది. సో ఫస్ట్ మనకి ఏంటంటే కాస్త డెమో చూపిస్తారు కదా, సో అవి కూడా ఉన్నాయి అనమాట. కాస్త డెమో చూపించాలి, అసలు ఎలా యూస్ చేయాలి అనేది కూడా మనకి ఫస్ట్ అయితే చూపిస్తారు. అండ్ ఎంటర్ కాగానే నాకు ఇక్కడ కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ అయితే కనిపించాయి, ఫ్లవర్స్ అవన్నీ కూడా. అండ్ ఇంకొక టిప్ ఏంటి అంటే, మనం ఈ కిచెన్ ఐటమ్స్ చూడగానే ఇట్లా అన్నీ కొనేద్దాము అన్న ఫీలింగ్లో అయితే ఉంటామన్నమాట. బట్ మనకు అవసరం అయితేనే కొనుక్కోండి, లేదనుకుంటే ఇగ్నోర్ చేసేయండి. చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. టోటల్ కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పైన ప్రైస్ కూడా మెన్షన్ చేశారనమాట. సో మనం కన్ఫ్యూజ్ అవ్వకుంటే ప్రైజెస్ చూస్తే ఏంటంటే చాలా రీజనబుల్గానే అనిపించాయి. ఓవర్ ప్రైస్ ఏం అనిపించలేదు. మనకేంటంటే స్టీల్ వస్తువులు అవన్నీ ఉన్నాయి. అలానే మనకి ఇవేవైతే ఇడ్లీ మేకింగ్ కానీ, లేదనుకుంటే ఇంకా అన్నీ A to Z ఐటమ్స్ అవన్నీ అయితే ఉన్నాయన్నమాట. స్టీల్కి సంబంధించింది, అలానే ప్లాస్టిక్ కంటైనర్స్, స్టోరేజ్ కంటైనర్స్ ఉన్నాయి, జ్యూస్ మేకర్స్ అని చెప్పేసి అన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా కావాలనుకుంటే పక్కా అయితే పిక్ చేసుకోండి, ఎందుకంటే మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, వీళ్ళు ఒక కొటేషన్ అయితే మెన్షన్ చేశారు. నేను ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను, ఎందుకంటే మనం బార్గెయిన్ చేస్తాం కదా. సో వాళ్ళు ఏంటి అంటే ఒక మంచిగా ఇలా ఒక కొటేషన్ లాగా పెట్టారనమాట. సో నాకు అది చూడగానే బాగా నవ్వు వచ్చింది. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే వుడ్కి సంబంధించిన గరిటెలు అవన్నీ కూడా ఉన్నాయి. నాకెందుకు వుడ్కి సంబంధించిన ఐటమ్స్ బాగా నచ్చుతాయి అనమాట. వెదర్ ఇట్ ఇస్ చాక్ కానీ, లేదంటే గరిటెలు కానీ, రోటీస్ కానీ, వుడ్ ఏమో కొంచెం అదిగా అనిపిస్తుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి పప్పు రుబ్బుకోవడానికి అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా స్టీల్ వుడ్డే కాకుండా ప్లాస్టిక్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా అంతే, ప్లాస్టిక్లో మనకు వస్తూ ఉంటాయి కదా, బ్రషెస్ కానీ, లేదనుకుంటే మనకి క్లిప్స్ కానీ, అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. హోల్సేల్గా మొత్తం నాకు చూస్తే కొంచెం హోల్సేల్ లాగానే అనిపించింది. అలా ఉన్నాయన్నమాట. అన్ని ఐటమ్స్ ఉన్నాయి, అన్నీ వచ్చేసి పర్లేదు, మనకి కాస్త రీజనబుల్గానే ఉన్నాయన్నమాట. అండ్ మనకి ఈ బాక్సెస్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. అలానే స్టీల్ ప్లేట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా లైటర్ అని చెప్పేసి ఇంకా కొన్ని ఐటమ్స్ ఉంటాయి, కిచెన్ ఐటమ్స్. మనకి ఏంటంటే ఇది దేనికి యూస్ చేస్తారో తెలియదు, బట్ అది చాలా యూస్ఫుల్ ఐటమ్ ఉంటుంది. సో అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. సో అవి కూడా ఒకసారి చూసుకోండి. సో దట్ ఏంటి అంటే మనకి దాని ఇది ఉంటుంది కదా, మనకి ఎగ్ బీట్ చేసేవి అవి ఉన్నాయి, జ్యూస్ మేకర్ అని అవి కూడా ఉన్నాయి అనమాట. ఇంకా అన్నీ ఉన్నాయి, A to Z ఐటమ్స్, బాటిల్స్ ఉన్నాయి, స్ట్రెస్ బాల్స్ ఉన్నాయి. ఇంకా నాకు చూస్తే కొంచెం చిన్న చైనా బజార్, ఇండియన్ బజార్ లాగైతే అనిపించింది అనమాట. బట్ చాలా యూస్ఫుల్ ఐటమ్స్, నైఫ్స్, చాక్స్, ఇంకా మనకి ఇవన్నీ వచ్చేసి మనకి ప్లేట్స్ ఉంటాయి కదా, పింగాణి అంటారు. సో అవి కూడా ఉన్నాయి అనమాట. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ స్పూన్స్, ఇంకా అన్నీ ఎక్కడ బార్గెయిన్ చేస్తారో అని ఒక కొటేషన్ పెట్టారు. కస్టమర్ ఈజ్ కింగ్ నెవర్ బార్గెయిన్స్ అంట. ఏమన్నా బెటర్, బట్ కింగ్ లేదు, బొంగు లేదు, బార్గెనింగే. సో ఇంకొక కొంచెం ముందుకు వస్తే నాకు ఇక్కడ వాచెస్ అవన్నీ కనిపించాయి అన్నమాట. లేడీస్వి చాలా ఉన్నాయి, జెంట్స్కి సంబంధించింది చాలా తక్కువ స్టాల్స్ అయితే ఉన్నాయి. జస్ట్ వేళ్ళ పైన కౌంట్ చేసుకోవచ్చు, 1 or 2 స్టాల్సే ఉన్నాయి. సో దాంట్లో ఈ స్టాల్ ఒకటి అనమాట. దీంట్లో ఏంటంటే మంచి వాచెస్ ఉన్నాయి, అలానే క్యాప్స్ అంటారు కదా, సో క్యాప్స్, హ్యాట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ అబ్బాయిలు కావాలనుకుంటే ఆ 1-2 స్టాల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ నాకు ఏంటంటే సాసెస్ కనిపించాయి, కప్స్ చాలా బాగున్నాయి, అంటే చాలా డిఫరెంట్ డిజైన్లో అయితే ఉన్నాయి అనమాట. ఎలా మనకి సమ్మర్ సీజన్, పచ్చళ్ళ సీజన్ కాబట్టి ఈ జాడీలు ఉంటాయి కదా, పచ్చళ్ళ జాడీలు, అవి కూడా ఉన్నాయి అనమాట. అవి కూడా చిన్నవి, చిన్న చిన్న జాడీలు ఉన్నాయి, క్యూట్గా అనిపించింది. ఇంకా ఎగ్జిబిషన్ అంటే మనకి ఏంటంటే కాస్త గేమ్స్ ఉంటాయి కదా, సో ఆ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇంకొంచెం ముందుకెళ్తే ఏంటంటే నాకు మంచి వెస్ట్రన్ వేర్ ఐటమ్స్ అయితే కనిపించాయి. సో నా వీడియోస్ ఇఫ్ ఇన్ కేస్ చూస్తుంటే నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, సీజన్కి తగ్గట్టు కాకుండా నాన్ సీజన్కి తగ్గట్టు షాపింగ్ చేయండి. సో దట్ మనకి ఏంటంటే మంచి బడ్జెట్లో వస్తుంది అని చెప్పేసి. ఎందుకు అలా చెప్పాను అంటే, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, స్ట్రీట్ షాపింగ్లో కానీ ఇలాంటి ఎగ్జిబిషన్స్లో మనకి వింటర్ వేర్ పెడుతూ ఉంటారు, సేల్లో పెట్టేస్తారనమాట. 150కి 2 అని చెప్పేసి 100కి అట్లా సేల్ పెట్టేస్తూ ఉంటారు. సో దట్ అలాంటి టైంలో ఎలా మనకి వచ్చేది రెయినీ సీజన్, వింటర్ సీజన్ అని తెలుసు కాబట్టి మంచిగా ఇలాంటి టైంలో పెట్టేసి సేల్ పెట్టిన టైంలోనే తీసుకోండి. టిప్స్ అండ్ ఐడియాస్ ఇస్తున్నాం కదా, సో ఈ టిప్ వచ్చేసి ది మోస్ట్ టాప్లో ఉంటుందన్నమాట. అండ్ ఇవి వచ్చేసి మనకి ఏంటంటే వెస్ట్రన్ వేర్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. 200కి
టాప్స్ కానీ డ్రెస్సెస్ అలా అన్నీ అయితే పెట్టేశారు. నాకు భలే నచ్చింది ఈ స్టాల్ అయితే. నేను ఒక సాటిన్ షర్ట్ అయితే తీసుకున్నాను. వీటిలో ఏంటంటే మనం సెర్చ్ చేయాలి, వెతకాలి అనమాట. సో వెతికితే దొరకదంటూ లేదన్నట్టు ఇలా మొత్తం ఇలా పెట్టేసి ఉంచుతారు. సో దాంట్లో ఏంటంటే కాస్త ఓపికగా మనమైతే చూసుకుంటూ ఉండాలి, ఎందుకంటే కొన్ని డ్యామేజ్ ఉంటుంది. ఇవేంటంటే కొత్తవే కానీ బట్ కొంచెము ఓల్డ్ స్టాకో సంథింగ్ అలా ఉంటుంది అనమాట. లేదనుకుంటే ఎక్కడైనా ఫారెన్ నుంచి తీసుకురావడం అలా ఉంటుంది. సో అలాంటి దగ్గర ఏంటంటే కాస్త ఓపికగా సెర్చ్ చేసుకుంటే మనకి జెమ్స్ లాంటి ఐటమ్స్ అయితే దొరుకుతాయి అనమాట. మనకి పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, అలానే ఇక్కడ ఏంటంటే సాఫ్ట్ టాయ్స్ అంటారు కదా, సో అవి కూడా ఉన్నాయి. అండ్ ఈ స్టాల్ వచ్చేసి కొంచెం బాందిని ప్రింట్లో శారీస్, కుర్తీస్ అలా ఉన్నాయి. సో బాందిని అంటే ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. అప్పట్లో ఫుల్ ట్రెండింగ్ ఉండేది. సో ఇది ఎప్పటికీ ట్రెండింగే ఉంటుంది, వేసుకుంటే చాలా క్యూట్గా అనిపిస్తుంది అనమాట. సో అవి కూడా అన్ని ప్రైజెస్ అయితే డిఫరెంట్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలాంటి ఎగ్జిబిషన్లో కొన్ని ఐటమ్స్ దొరుకుతాయి, మన పని అనేది చాలా ఈజీగా అవుతుంటుంది అనమాట. సో ఇవి వచ్చేసి మనం మురుకులు, చక్రాలు అవి చేసుకుంటూ ఉంటాం కదా. సో అవి ఏంటంటే కాస్త ఈజీగా ఎలా చేయాలి, అవి ఒత్తడం కాస్త కష్టంగా ఉంటుంది కదా. సో వీటిలో ఏంటంటే కాస్త ఈజీగా మనమైతే అలాంటివన్నీ చేసుకోవచ్చు విత్ డిఫరెంట్ షేప్స్. సో ఇలాంటి డెమోస్ ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే మీకు కావాలి అనుకుంటే పక్కా తీసుకోండి. ఇంకా ఎగ్జిబిషన్ అంటే మనకి ఇలా డైజెషన్కి సంబంధించిన సోంపు అవన్నీ పెడతారు కదా, అండ్ ఆల్సో స్నాక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఈ పచ్చళ్ళు ఇలా పెట్టేసి ఉంచారు కదా, సో అవి కొంచెం అవాయిడ్ చేయండి. అవి ఎప్పుడు చేశారో తెలియదు, ఎక్స్పైరీ డేట్ తెలియదు, అంత హైజీన్గా లేదు, అంత నీట్గా కూడా లేదు, కాబట్టి అది మాత్రం అవాయిడ్ చేయండి. అండ్ నాకు ఇక్కడ మంచి బ్యూటిఫుల్ జుత్తీస్ అండ్ కోలాపూరీస్ అయితే కనిపించాయి. బోత్ మెన్ అండ్ ఉమెన్కి అయితే ఉన్నాయన్నమాట. చూడండి ఎంత బాగుంది. అంటే ఏమన్నా పార్టీస్ కాదండి, మ్యారేజెస్ కానీ ఏదంటే కొంచెం ట్రెడిషనల్ ఈవెంట్ ఉంటే వేసుకుంటారు కదా. సో అబ్బాయిలకి ఇలాంటివి చాలా తక్కువ దొరుకుతాయి, దట్టు రీజనబుల్ ప్రైజెస్లో. అలా దొరికినప్పుడే మనం గ్రాబ్ చేసుకోవాలి. సో అబ్బాయిలు వెళ్తే మాత్రం పక్కా అవి తీసుకోండి, చాలా బాగుంటుంది ట్రెడిషనల్గా. ఇవన్నీ వచ్చేసి మనకి ఏంటంటే కుర్తీ సెట్స్ అనమాట, పార్టీ వేర్, చాలా బాగున్నాయి. డ్రెస్ మెటీరియల్స్ అనమాట. సో చాలామందికి ఏంటి అంటే వాళ్ళకి నచ్చినట్టు స్టిచ్ చేయించుకోవాలని ఉంటుంది కదా. సో అలాంటి టైంలో ఇలాంటి డ్రెస్ మెటీరియల్స్ తీసుకొని ప్రైస్ వచ్చేసి 2000-2500 అలా ఉన్నాయి అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి కలంకారీ స్కర్ట్స్. సో అవి కూడా చాలా బాగున్నాయి. చెప్పాను కదా కొంచెం నార్త్ నుంచి వస్తుంటారు కాబట్టి ఆ కలంకారీ, బాందిని అలా ఉంటే మనం రెగ్యులర్ షాపింగ్ కన్నా ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అట్ ది సేమ్ టైం చాలా బాగుంటుంది. అందుకే చెప్తున్నాను, ఎగ్జిబిషన్కి వెళ్తే పక్క అవి చూడండి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి సాంబ్రాణి అవి ఉంటాయి కదా, సో అవి కూడా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి చెప్పాను కదా వింటర్ ఐటమ్స్ పెట్టేసి ఉంచారని, కోట్స్ అని, జాకెట్స్ అని. సో అవి కూడా ఒకసారి అయితే చూసుకోండి. టీషర్ట్స్ అని 100 రూపీస్కి అలా అయితే ఉన్నాయి. ఇవేంటంటే కాస్త సర్చ్ చేసుకొని నచ్చిన ఐటమ్స్ తీసుకోండి ఓపికగా. 100 రూపీస్లో చాలా బ్యూటిఫుల్ టాప్స్, జాకెట్స్ అవన్నీ అయితే దొరుకుతాయి. అండ్ ఇవన్నీ కూడా అంతే, బాందిని శారీస్ అవన్నీ కూడా ఉన్నాయి. నాకైతే శారీ స్టాల్స్ చాలా తక్కువ కనిపించాయి, బట్ కనిపించిన దగ్గర కొన్ని బాగానే ఉన్నాయన్నమాట. మగ్గం బ్లౌజెస్ అని, కాటన్ శారీస్ అని చెప్పేసి. ఈ స్టాల్ గుర్తుపెట్టుకొని ఏంటంటే వాళ్ళే స్టిచ్చింగ్ చేస్తారంట. ఒకసారి అయితే ఈ స్టాల్ని అయితే చెక్ చేయండి. ఇంకా మనకి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉంది. సో 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అంటే తెలిసిందే కదా, కొంచెం ఎక్కువ ప్రైజెస్ ఉంటుంది, బట్ వర్త్ ది ప్రైస్. మనకి బ్యాంగిల్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, చైన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. మనకి ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి అనమాట. 50 రూపీస్ పెడితే ఆడొచ్చు, అదృష్టం బాగుంటే మనకి టీవీ కూడా గెలుచుకోవచ్చు అనమాట. ఇంకా నాకు ఇక్కడ బ్లాక్ బీట్స్ కలెక్షన్ కనిపించింది. సో చాలా మందికి నచ్చుతుంది కదా, సో అవి కూడా ఒకసారి చెక్ చేయండి. బ్రాస్లెట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో షాపింగ్ ఏంటంటే రఫ్గా చూపించడానికి అయితే ట్రై చేశాను, అందుకే ఇంత లెంతీగా ఉంది, బట్ మనకి కాస్త చూపించాలి కదా అందుకే. అండ్ కమింగ్ టు ది గేమ్స్, ఎగ్జిబిషన్ అంటేనే జెయింట్ వీల్ గేమ్స్. సో చాలా గేమ్స్ అయితే ఉన్నాయి, హ్యాపీగా ఆడుకోవచ్చు. ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసి ఫుడ్ అయితే అవాయిడ్ చేయండి. ఎస్, ఆ ఫుడ్ ఏంటి అంటే టేస్ట్ ఉండదు, ఎక్కువ ప్రైస్ ఉంటుంది, జనాలు ఎక్కువ ఉంటారు. సో హ్యాపీగా తిని రండి. స్నాక్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అవి అయితే తినండి, బట్ ఫుడ్ అయితే అవాయిడ్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తెలుసు కదా, లైక్, షేర్, కామెంట్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.